హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో రేపు ఫ్రైడే అంటే ఫిబ్రవరి 14th. సో ఇందుట్లో మీ అందరూ తెలిసిన విషయమే ఏంటంటే వ్యాలంటైన్స్ డే రేపు. అయితే దాని గురించి వచ్చేసరికి మీకు హాలిడే ఇస్తారంటే దాని గురించి కాదు. మరి దేని గురించి రేపు హాలిడే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది మీకు? ఇవ్వకపోతే ఏమవుతుంది? సో దీని గురించి ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే మీకు ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ ఛానల్ ఉపయోగపడుతుంది అప్డేట్స్ కోసం. సో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి అందరూ కూడా. మీకు అండ్ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక వచ్చేసరికి సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. వాట్సాప్ ఛానల్ కూడా ఓకే. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే రేపు ఫిబ్రవరి 14th వచ్చేసరికి సో బంద్కి అయితే పిలుపునిచ్చారనమాట తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళు అందుట్లో రవాణా కానివ్వండి, వెహికల్స్ అయినా కానివ్వండి, కాలేజెస్ అయినా కానివ్వండి, షాపులైనా కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అన్నిటికీ ఈ బంద్ అయితే ఇదవుతుందని చెప్పేసి అప్లై అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి కారణం ఏంటంటే మొన్న నేను ఒక వీడియో చేశాను. సో దాంట్లో ఉందండి ఆ కారణం ఏంటని. అయితే సో ఇవాళ ఈవినింగ్కి వీళ్ళు ఒక సర్క్యులర్ అనేది జారీ చేస్తారు. సో దాని ప్రకారం ఒకవేళ బంద్ తీవ్రత కనుక ఎక్కువగా ఉంటే సో ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే హాలిడే ఇచ్చేదానికైతే ఛాన్స్ ఉందండి. నాకు తెలిసి రూరల్ కాలేజీల్లో అయితే పొరపాటు కూడా హాలిడే ఇవ్వరు బంద్కి. కాకపోతే సిటీసు ఎక్కువ ఎక్కువ ఆ బంద్ ప్రభావం ఎక్కడ ఉంటుందో అక్కడ వచ్చేసరికి వీళ్ళు హాలిడే డిక్లేర్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రానికి మీకు రేపు హాలిడే ఉందా లేదని తెలిసిపోతుందండి. ఒకవేళ ఉంటే మాత్రం సాయంత్రం మీకు ఖచ్చితంగా అయితే సర్క్యులర్ వస్తుంది. ఒకవేళ నిజంగా హాలిడే కనుక తీవ్రస్థాయిలో ఉన్న చోట్ల ఇస్తే కనుక సో మళ్ళీ దీని బదులు సండేనో కాలేజ్ పెట్టేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఓవరాల్గా ఇది మీ కాలేజీలో కనుక హాలిడే ఇచ్చారా లేదా ఈరోజు సాయంత్రం మీకు వచ్చిన తర్వాత అప్డేట్ మెసేజ్ చేయండి కామెంట్ కింద. థ్యాంక్ యూ సో మచ్.